కేకుల కోసం కేసులు. కేకుల కోసం కేసులు. నాకు అర్థం కాలేదు సార్. మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక వింత ఎఫ్ఐఆర్ నమోదైంది. మన ఐతాపతుల ఆనందరావు గారు మొన్న పినిపే శ్రీకాంత్ గారి బర్త్డే జరిగింది కదా. సో ఆ రోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వస్తే జనాలు విపరీతంగా ఒక 5,000 మంది వచ్చారు. సో ఆ 5,000 మంది నా బర్త్డేకి రాలేదని కుళ్ళుతో ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. మార్నింగే నేను పెద్ద నవ్వుకున్నాను. ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది, ట్రాఫిక్ వాళ్ళది. సో కేక్ ఇవ్వలేదని కేసులు పెట్టడం ఏంటి సార్ మీరు? ఐతాపతుల ఆనందరావు గారు, నీ బర్త్డేకి ఎక్కువ మంది వచ్చారు, నా బర్త్డేకి ఎవరు రాలేదు. ఇక నీకు వెనిలా కేక్ పెట్టారు, నాకు చాక్లెట్ కేక్ పెట్టారు. అంటే మీరు తప్ప అమలాపురంలో ఎవరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోకూడదా? ఇంట్లో చేసుకోకూడదా? నా బర్త్డేకి 100 మంది వచ్చారు, నీ బర్త్డేకి 5,000 మంది వచ్చారు అని కేసులు పెట్టడం ఏంటన్నయ్యా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెడుతున్నాను, చూసి కాసేపు నవ్వుకోండి. కేకుల కోసం కేసులు పెట్టడం ఈ వారసత్వం పోవాలన్నయ్య. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా. లేకపోతే కేక్ పెట్టలేను నాకు. నీ బర్త్డే రోజు కేక్ కట్ చేసి పక్కనానికి పెడతావు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ అవుతాంది. అందుకే